చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఆ రోజున క్రికెట్ ప్రియులందరూ టీవీల ముందు అతుక్కుని కూర్చుంటారు. మరికొందరు పెద్ద స్క్రీన్ పెట్టుకుని మ్యాచ్ను ఆస్వాదిస్తారు. అయితే క్రికెట్ ప్రియులకు నగరంలోని మల్టీప్లెక్స్లు గుడ్ న్యూస్ చెప్పాయి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మ్యాచ్ను థియేటర్లో చూడాలని అనుకునేవారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి. అయితే క్రికెట్ అభిమానుల కోసమే థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్తాన్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడ్డాయి. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద భారత్, దక్షిణాఫ్రికా మీద న్యూజిలాండ్ విజయం సాధించి చివరకు భారత్, న్యూజిలాండ్ ఫైనల్కి చేరాయి. మార్చి 9వ తేదీన ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఆ రోజున క్రికెట్ ప్రియులందరూ టీవీల ముందు అతుక్కుని కూర్చుంటారు. మరికొందరు పెద్ద స్క్రీన్ పెట్టుకుని మ్యాచ్ను ఆస్వాదిస్తారు. అయితే క్రికెట్ ప్రియులకు నగరంలోని మల్టీప్లెక్స్లు గుడ్ న్యూస్ చెప్పాయి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మ్యాచ్ను థియేటర్లో చూడాలని అనుకునేవారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి. అయితే క్రికెట్ అభిమానుల కోసమే థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్తాన్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడ్డాయి. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద భారత్, దక్షిణాఫ్రికా మీద న్యూజిలాండ్ విజయం సాధించి చివరకు భారత్, న్యూజిలాండ్ ఫైనల్కి చేరాయి. మార్చి 9వ తేదీన ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.